భూగోళంపై మండుతూ ఎగిసిపడే ఈ ఎర్రటి మృత్యుచారలు ఆయా దేశాలలో ఉన్న అగ్నిమండల ప్రాంతాన్ని నిలువునా కాటేస్తాయి. ఆ సందర్భం ఇలా భయానకంగా ఉండొచ్చు. భూమి ఇలా నిప్పు ముద్దలా మారిపోవచ్చు. ఆ సందర్భంగా వివిధ దేశాలలో నేల మీద అమర్చిన భూకంపం హెచ్చరిక పరికరాలు, బోర్డులు ఇలా ఎగిసిపడతాయి. ఉదాహరణకు రష్యా తూర్పు తీరంలో మొన్న భారీ భూకంపం సంభవించింది. దాని ఫలితం ఇలా ఉంది. దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీని కారణంగా రష్యా, జపాన్లోని కొన్ని తీర ప్రాంతాల్లో సునామీ వచ్చింది. ప్రస్తుతం భూకంపం చరిత్రలో నమోదైన 10 అత్యంత తీవ్రమైన వాటిలో ఒకటని నిపుణులు చెప్పారు. రష్యాలో భూకంపం సంభవించిన తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో గతంలో కూడా ప్రపంచంలోని అత్యంత భారీ భూకంపం వచ్చింది. ప్రపంచంలో తొలిసారి 9 తీవ్రతతో భూకంపం వచ్చింది కూడా ఇక్కడే. ఇక్కడ ఒక్కచోటే కాదు. ఒక్కసారి చరిత్రలోకి వెడితే 1952లో ప్రపంచంలోనే తొలిసారిగా 9 తీవ్రతతో సంభవించిన ఆ భూకంపం కారణంగా హవాయిలో భారీ సునామీ ఏర్పడి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. తాజాగా ఏర్పడిన భూకంప తీవ్రత 8.8. ఇది ప్రపంచ పెను భూకంపాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఇక భారత్లో ఇప్పటి వరకు వచ్చిన అనేక భూకంపాలలో 1950 నాటి ఎర్త్క్వేక్ అత్యంత తీవ్రమైనదిగా రికార్డైంది. 1950లో అరుణాచల్ ప్రదేశ్లో 8.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రపంచంలోని అత్యంత తీవ్ర భూకంపాలలో దీని స్థానం 9. ఈ భూకంపం ధాటికి అరుణాచల్ ప్రదేశ్తో పాటు అస్సాంలోనూ, టిబెట్లోనూ భారీ నష్టం వాటిల్లింది. భూమి లోపలి అగ్నిపర్వతాలు ఒత్తిడికి కదిలి పేలిపోతున్నప్పుడు ఇలా భూకంపాలు వస్తాయి.